హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ అండి. ఇలాగ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లోకి తీసుకోవచ్చండి. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకొని అలాగే ఒక 1 స్పూన్ వరకు కూడా నెయ్యిని వేస్తున్నానండి. ఇలాగ నెయ్యి కూడా యాడ్ చేసుకోవటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగానే ఒక 4 వరకు ఆనియన్స్ని తీసుకున్నానండి, బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ కలిపేసుకుని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది ఫ్రై అవుతుండగా ఇక్కడ నేను ఒక 2 చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఫ్రై అవ్వనిద్దాము. ఆనియన్స్ ముక్కల్ని బాగా సన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే ఇక్కడ నేను ఒక 3 టొమాటోస్ వరకు కట్ చేసుకున్నాను, బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుందాము. ఫ్రై అయిపోయిన ఆనియన్స్లోకి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై అవ్వనిద్దామండి. ఇది ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇలాగ మనం టొమాటో ముక్కలు కూడా వేసుకోవటం వల్ల మనం చేసే ఈ పన్నీర్ బుర్జీ టేస్ట్ చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా తింటూ ఉంటే కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేస్తున్నాము. అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకుందాము. కలుపుకొని జస్ట్ కొంచెం సేపు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పన్నీర్ని తీసుకున్నానండి. ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ తురిమేసి పెట్టుకున్న పన్నీర్ని వేస్తున్నాను. ఇలాగ పన్నీర్ కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఇలాగ మనం పన్నీర్ తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాల్షియం, ప్రోటీన్ అలాగే దీంతోపాటు మనకు వెయిట్ మేనేజ్మెంట్లో కూడా పన్నీర్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకుని ఇక స్టవ్ ఆపేసుకుని మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. మనకు చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.